మస్క్ మిలన్ కోకోనట్ కూలర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయండి. అసలు యమ్మీ డ్రింక్ చేయబోతున్నాం ఇప్పుడు మనం. దానికోసం మనకి కర్బూజా కావాలి, కోకోనట్ మిల్క్, పచ్చి కొబ్బరి, నానబెట్టుకున్న సబ్జా గింజలు, కండెన్స్డ్ మిల్క్, చక్కెర, గోంద్ కటీరా, చైనా గ్రాస్, కోకోనట్ వాటర్ మనకు కావాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను. ఇందులో కొబ్బరి నీళ్ళు, ఒక కొబ్బరి బోండా నీళ్ళు అన్నమాట. స్టవ్ ఆన్ చేసి ఇందులో చక్కెర వేసుకోవాలి కొద్దిగా. అలాగే ఇందులో మనం చైనా గ్రాస్ వేసుకోవాలి. చైనా గ్రాస్ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. వెజిటేరియన్ అన్నమాట, అంటే వెజిటేరియన్ వర్షన్, ప్యూర్ వెజిటేరియన్ వర్షన్లో మనం జెల్లీస్ చేయడానికి బాగా యూస్ అవుతుంది. చైనా గ్రాస్ మనకి మూస్, కాంటినెంటల్ జెల్లీస్ అలా చేయడానికి మనకి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ కొంచెం వేడి తగిలితే చైనా గ్రాస్ మెల్ట్ అయిపోతుంది. వేడి నీళ్ళల్లో వేసేస్తే కనుక మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూసారా కొంచెం కొంచెం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. కొబ్బరి బోండాలో నీళ్ళు అలాగే పచ్చి కొబ్బరి కూడా తీసుకున్నాను నేను. దీన్ని మనం సన్నగా స్లైసెస్ కట్ చేసుకోవాలి. చైనా గ్రాస్ కరిగింది కదా, ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే అన్న మౌల్డ్ అన్న ఏదైనా సరే తీసుకొని ఫస్ట్ కొబ్బరి నీళ్ళల్లో షుగర్ ఇంకా చైనా గ్రాస్ వేసాం కదా, ఆ లిక్విడ్ ఈ మౌల్డ్లో వేసేసుకోండి. వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు దీన్ని మనం ఒక 15-20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా సెటిల్ అవుతుంది. మనకు అంత టైం ఉండదు కాబట్టి ఆల్రెడీ నేను ముందే ఇంకొక బ్యాచ్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇలా అవుతుంది జెల్. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ వాడుకోవచ్చు. అందుకని ముందే నేను చేసి పెట్టేసుకున్నాను. సేమ్ ప్రాసెస్, మౌల్డ్ ఒకటి డిఫరెంట్ అనమాట. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఫస్ట్. ఇప్పుడు కర్బూజాని కట్ చేస్తున్నాను నేను. కర్బూజా మనకి 2 రకాలుగా దొరుకుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కర్బూజా ఉంది కదా, ఇది జ్యూస్కి చాలా బాగుంటుందండి. ఇంకొకటి పంకిన్ షేప్లో ఉన్న కర్బూజాలు కూడా మనకి దొరుకుతాయి. అది దేశీ కర్బూజా అంటారు. అది జస్ట్ మామూలుగా పీసెస్ కట్ చేసి కొంచెం షుగర్ అయినా లేదా లైట్గా మ్యాష్ చేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. డైరెక్ట్గా తినడానికి సూపర్ ఉంటుంది. ఇదేమో జ్యూస్ చేసుకోవడానికి అల్టిమేట్ ఉంటుంది అన్నమాట. లోపల ఉన్న గింజలు తీసేద్దాం. చిన్నప్పుడు అయితే ఇంట్లో కర్బూజా పండ్లు తెచ్చినప్పుడు సమ్మర్ టైంలోనే ఎక్కువ వచ్చేవి. ఇప్పుడైతే మనకి ఇయర్ మొత్తం దొరుకుతున్నాయి. కానీ సమ్మర్ వచ్చిందంటే కర్బూజా అలాగే పుచ్చకాయలు ఎక్కువగా దొరుకుతాయి కదా. అవి తిన్న తర్వాత ఇలా గింజలు, మధ్యలో గింజలు ఎలాగో తీసేస్తాం కదా, వీటిని అమ్మ బాగా మంచి కడిగి ఎండలో ఆరబెట్టేది. టైంపాస్ కోసం కూర్చొని టీవీ ముందు కూర్చొని ఇవి ఓల్చుకుంటూ తింటూ టీవీ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు, డైరెక్ట్గానే మనకి సీడ్స్ దొరుకుతున్నాయి. సో ఈ మధ్యలో ఉన్న గింజలు తీసేసాం కదా, ఇప్పుడు ఒకటేమో జ్యూస్ చేసేసుకోవాలి, ఇంకొకటేమో మనం ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నాం. ఎన్ని బాల్స్ వస్తే అన్ని బాల్స్ తీసుకొని మిగిలింది మిక్సీ జార్ తీసుకున్నాం. జ్యూస్ జార్ తీసుకొని ఇందులోకి అంత ఫ్రూట్ వేసేసుకున్నాం. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులో కాస్త చక్కెర కూడా వేసి అలాగే ఇందులో కండెన్స్డ్ మిల్క్ వేసేస్తున్నా. కొంచెం మనకి కోకోనట్ వాటర్ కూడా ఇందులో యాడ్ చేస్తాం. మూత పెట్టి చక్కగా జ్యూస్ చేద్దాం. ఇలా జ్యూస్ చేసేసుకున్నాం కదా, ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకోండి. ఇందులో జ్యూస్ వేసుకోండి. సో ఇప్పుడు ఇందులో మనం ఐస్ పీసెస్ వేసుకోవాలి.
ఐస్ పీసెస్ వేసుకొని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కోకోనట్ జెల్లీ క్యూబ్స్ కట్ చేసుకోవాలి ఇలా. చేత్తో లాభం లేదు కట్ చేయడానికి, అట్లే కింద పెట్టేద్దాం. ఈ జెల్లీని కూడా ఇందులో వేసేద్దాం. మధ్య మధ్యలో మనం తాగుతూ ఉంటే ఈ జెల్లీస్ తగులుతుంటే భలే ఉంటుందండి. అలాగే కొబ్బరి పాలు, మనం చేస్తుంది మస్క్ మిలన్ కోకోనట్ కూలర్ కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్. పైనాపిల్తో కూడా చాలా బాగుంటుందండి. పైనాపిల్ కోకోనట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మస్క్ మిలన్స్ ఒక 2 మటుకి పైన గార్నిష్ ఉంచుతాను. అలాగే గోంద్ కతీరా ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను. అంతా మిక్స్ చేసుకోవడం. అలాగే లాస్ట్లో మనం సబ్జా కూడా ఇందులో వేసేసుకోవడం. చూస్తుంటేనే అసలు కాంబినేషన్ అదిరిపోతుంది కదా. ఇలా ఇంట్లో పార్టీస్ ఉన్నప్పుడు లేదా పిల్లలకి ఏమైనా స్పెషల్ డ్రింక్స్ చేయాలి అంటే ఇలా తయారు చేసేసేయండి. చాలా చాలా బాగుంటుంది. అయితే రెగ్యులర్గా కాకుండా కొంచెం మనం డిఫరెంట్గా అంటే ఇలా కర్బూజాని లోపలంతా స్కూప్ చేసేసాం కదా అందులో వేసుకోవచ్చు. ఇంకా గ్లాస్లో కూడా వేస్తాను. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా, మీకు ఎందులో అందుబాటు ఉంటే అందులో వేసుకోండి. పైనుండి మస్క్ మిలన్స్ ఇలా వేసేద్దాం. కొంచెం కలర్, టేస్ట్, ఫ్లేవర్ కోసం మింటితో గార్నిష్. మస్క్ మిలన్ కోకోనట్ కూలర్ తయారీ విధానం. ముందుగా ఒక గిన్నె పెట్టి అందులో కొబ్బరి నీళ్లు, కాస్త చక్కెర వేసి చైనా గ్రాస్ వేసి మెల్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మౌల్లోకి షిఫ్ట్ చేసుకొని సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రిడ్జ్ లో 10 నుండి 15 నిమిషాలు పెట్టుకుంటే జెల్ లాగా సెట్ అవుతుంది. తర్వాత కర్బూజాని పీసెస్ లాగా కట్ చేసుకొని మెలన్ బౌలర్ సహాయంతో ఇలా రౌండ్ గా స్కూప్ చేసి పెట్టుకోవాలి. మిగిలిన కర్బూజాని మిక్సీ జార్ లో వేసి చక్కెర, కండెన్స్ మిల్క్, కోకోనట్ వాటర్ వేసి జ్యూస్ చేసుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అందులో ఐస్ పీసెస్, కోకోనట్ జెల్లీ, కొబ్బరి పాలు, మస్క్ మిలన్ బాల్స్, గోంద్ కటీరా, సబ్జా గింజలు కూడా యాడ్ చేసి గ్లాస్ లోకి అలాగే కర్బూజాలోకి షిఫ్ట్ చేసుకొని పుదీనాతో గార్నిష్ చేసుకుంటే మస్క్ మిలన్ కోకోనట్ కూలర్ రెడీ అవుతుంది.